వెల్కమ్ టు మై బెస్ట్ స్కూల్. ఈరోజు హెచ్టిఎంఎల్ ప్రోగ్రామింగ్ గురించి మనం తెలుసుకుందాం. హెచ్టిఎంఎల్ ప్రోగ్రామింగ్ అనేది వెబ్సైట్లను తయారు చేయడానికి వాడే ఒక సింపుల్ లాంగ్వేజ్. ఇది చాలా చిన్న లాంగ్వేజ్ మరియు ఈజీగా ఉంటుంది. దీనికి ఎటువంటి బేసిక్ నాలెడ్జ్ అవసరం లేదు. అసలు ముందుగా హెచ్టిఎంఎల్ ప్రోగ్రామింగ్ రాయటం గురించి తెలుసుకోవాలి అనుకుంటే హెచ్టిఎంఎల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఇప్పుడు చూద్దాం, వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్. అసలు హెచ్టిఎంఎల్ అంటే అసలు ఏంటి? హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది ఒక మార్కప్ లాంగ్వేజ్. అంటే హైపర్ టెక్స్ట్ మీన్స్ ఒక పేజీని ఇంకో పేజీలతో లింక్ పెడుతూ ఉంటాం. ఒక వెబ్సైట్ అనగా గ్రూప్ ఆఫ్ పేజెస్ని, నెంబర్ ఆఫ్ పేజెస్ని ఒకదాంతో ఒకటి లింక్ పెడుతూ ఉంటాం. సో ఆ లింక్ చేసిన పేజెస్ని ఫలానా స్ట్రక్చర్ కలిగి ఉండాలని చెప్పేదే మార్కప్ లాంగ్వేజ్. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ లాంగ్వేజ్ టు రైట్ వెబ్ పేజెస్. దీన్ని ఎక్కువగా వెబ్ పేజీని తయారు చేయడానికి వాడతారు. ఇట్ ఈస్ డెవలప్డ్ బై సైంటిస్ట్ టిమ్ బెర్నర్స్-లీ ఇన్ 1990. టిమ్ బెర్నర్స్-లీ అనే ఒక సైంటిస్ట్ దీన్ని 1990 సంవత్సరంలో దీన్ని కనిపెట్టడం జరిగింది. HTML is the hidden code that help us communicate with other on the World Wide Web. మరి వరల్డ్ వైడ్ వెబ్ అంటే తెలుసు, ఇంటర్నెట్. మరి ఇంటర్నెట్లో మనం ఏం చూస్తాం? వెబ్సైట్ అని. ఆ వెబ్సైట్ల ద్వారా ఒకళ్ళు ఇంకొకరితో కమ్యూనికేట్ అవ్వడానికి సహకరిస్తుంది. యాజ్ ఇట్స్ నేమ్ సజెస్ట్స్, HTML is మార్కప్ లాంగ్వేజ్. అందువల్లనే దీన్ని మార్కప్ లాంగ్వేజ్ అంటారు. సో అయితే HTML గురించి మనం తెలుసుకున్నాం, బాగానే ఉంది. దానిలో హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి, మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి కొద్దిగా వివరంగా చూద్దాం. హైపర్ టెక్స్ట్. హైపర్ టెక్స్ట్ రిఫర్స్ టు ద వే ఇన్ విచ్ వెబ్ పేజెస్ ఆర్ లింక్ టుగెదర్. ఒక పేజీ ఇంకొక పేజీతో ఎలా లింక్ పెట్టాలని చెప్పేది హైపర్ టెక్స్ట్. వెన్ యూ క్లిక్ ఏ లింక్ ఇన్ ఏ వెబ్ పేజ్ యూ ఆర్ యూజింగ్ హైపర్ టెక్స్ట్. సో లింక్ పెట్టిన పేజెస్ మనం ఏం చేస్తాం? క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే సంబంధిత పేజీ మనకి ఓపెన్ అవుతుంది. అదే మార్కప్ లాంగ్వేజ్ కి మీనింగ్ ఏంటంటే, యూ సింప్లీ మార్కప్ ఏ టెక్స్ట్ డాక్యుమెంట్ విత్ ట్యాగ్స్ దట్ టెల్ ఏ వెబ్ బ్రౌజర్ హౌ టు స్ట్రక్చర్ ఇట్ టు డిస్ప్లే. మన యొక్క వెబ్ పేజీ ఎలా ఉండాలి, ఏ స్ట్రక్చర్ కలిగి ఉండాలి అని చెప్పటానికి రాయబడ్డ ట్యాగ్స్ నే మార్కప్ లాంగ్వేజ్ అంటాం. సో HTML ప్రోగ్రామ్ అంతా కూడా ట్యాగ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ట్యాగ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో వాటి గురించి తెలుసుకోబోయే ముందు అసలు HTML అనేది దాని యొక్క స్పెసిఫికేషన్, అంటే ఎలా డెవలప్ అవుతూ వచ్చిందో చూద్దాం. ఇక్కడ HTML 1.0 దీనిని మొట్టమొదటిసారిగా డెవలప్ చేసిన వర్షన్. సో ఈ HTML 1.0 అనేది అప్పట్లో వెబ్ పేజీలను క్రియేట్ చేయడానికి దీన్ని వాడారు. అందుకని చూడండి, HTML 1.0 was the first release of HTML to the world. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రిలీజ్ అయిన వర్షన్ 1.0. Not many people were involved in website creation at the time. అంటే అప్పటికి ఇంకా అందరూ కూడా వెబ్సైట్ తయారు చేయడానికి ముందుకు రాలా, అంటే అంత అవగాహన కూడా లేదనమాట. అండ్ ద లాంగ్వేజ్ వాజ్ వెరీ లిమిటింగ్. అంటే దీనిలో కూడా కొంత మేరకే ఉండేది, కానీ ఈ రోజు ఉన్నంత డెవలప్మెంట్ అప్పట్లో లేదు. రెండవది HTML 2.0. This version was introduced by WWW as an interactive medium and future of forms on the internet. సో దీనిలో కొద్దిగా మార్పులు చేసి కొద్దిగా ఫార్మ్స్ అని అవన్నీ ఇంటరాక్టివ్, అంటే యూజర్ ఎలా అయితే ఇంటరాక్ట్ అవ్వచ్చు అప్లికేషన్తో, లేకపోతే సో ఇది ఎలా పనిచేయాలి అనే విషయాలను దీనిలో పెట్టారు అన్నమాట. మూడవది HTML 3.2 రిలీజ్ చేశారు. దిస్ వర్షన్ ఇంట్రడ్యూస్డ్ ఫ్రేమ్స్, వీడియో, సౌండ్ అండ్ యానిమేషన్. ప్రీవియస్ వర్షన్తో పోల్చుకున్నట్లయితే ఈ వర్షన్లో ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్, వీడియోస్ అనే కాన్సెప్ట్ అండ్ సౌండ్స్ని, యానిమేషన్స్ కూడా ప్లే అయ్యే విధంగా ఈ ప్రోగ్రామ్ని డెవలప్ చేశారు. తర్వాత HTML 4.01. ఇన్ దిస్ వర్షన్ అలౌస్ ద మల్టీమీడియా స్క్రిప్ట్ అండ్ సపోర్టింగ్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సో దీంతో పాటు క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనే టెక్నాలజీని కూడా జోడించడం జరిగింది. అలానే పూర్తిగా మల్టీమీడియా ఓరియంటెడ్గా, అంటే మనం తయారు చేసిన వెబ్ పేజెస్లో వీడియోలు కానీ ఆడియోలు కానీ ఏవైనా సరే పెట్టుకునే విధంగా ఈ వర్షన్ రెడీ అయింది. ప్రజెంట్ HTML5 ప్రపంచంలో ఈరోజు ఎక్కువ కంపెనీలు లేటెస్ట్ టెక్నాలజీ కింద వాడే HTML వర్షనే 5.
అంటే HTML5 అనమాట. HTML5 is the latest and most enhanced version of HTML. సో దీని ద్వారా చాలా రకరకాల వెబ్ పేజెస్ని అంటే మొబైల్ యాప్స్ కానీ లేదా చిన్న చిన్న గేమ్స్ కానీ డెవలప్ చేయడానికి HTML5 అనేది బాగా ఉపయోగిస్తుంది. సో కాబట్టి దీస్ ఆర్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ HTML. నెక్స్ట్, అసలు HTML మనం ఎందుకు నేర్చుకోవాలి? HTML లాభాలు ఉన్నాయా అంటే దాన్ని నేర్చుకోవడం వల్ల మనకు ఉపయోగం ఉందంటే, సో ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ గురించి మనం చెప్పుకుందాం. సో ఫస్ట్ వన్, ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ మీన్స్ ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఈజీగా దాంతో వర్క్ చేయొచ్చు. సో దీనికి ఎటువంటి సాఫ్ట్వేర్లు కానీ ఏమి అవసరం లేదు, సింపుల్గా నోట్ ప్యాడ్ ఉంటే సరిపోతుంది. రెండవది, ఈజీ అండర్స్టాండింగ్. ఇతర లాంగ్వేజ్లు కానీ చూసినట్లయితే సి కానీ జావా కానీ C++లో కానీ ఎక్కడన్నా చిన్న ప్రాబ్లం వస్తే అంటే చిన్న మిస్టేక్ అయితే ఆ మిస్టేక్ని ఫైండ్ చేయడం కష్టంగా ఉంటుంది. కానీ ఈ HTML కోడ్లో ఎక్కడన్నా కానీ మనకి చిన్న మిస్టేక్ ఉంటే ఈజీగా అర్థం చేసుకొని సరి చేయొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ ఈజీ అండర్స్టాండింగ్. ట్రబుల్ షూటింగ్, ఇందా చెప్పాను, ఒక ఎర్రర్ వస్తే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆ ఎర్రర్ని ఫైండ్ చేయలేము, చేయడానికి టైం పడుతుంది. కానీ HTMLలో చాలా ఈజీగా దాన్ని రెక్టిఫై చేయొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ ట్రబుల్ షూటింగ్. ఫ్రీ ఆఫ్ కాస్ట్, సాఫ్ట్వేర్ని కొనాల్సిన అవసరం లేదు, ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. తర్వాత ఇండిపెండెన్సీ. సో ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్, అంటే నేను పర్టికులర్గా ఫలానా ఓఎస్లో పనిచేస్తాను, ఫలానా దానిలో పనిచేస్తాను, ఫలానా డివైస్లో పనిచేస్తాను అనేటువంటి ఇదేమీ ఉండదు. సో ఇండిపెండెన్సీ మీన్స్ ఎక్కడైనా ఎప్పుడైనా పనిచేస్తుంది, దేని మీదైనా సపోర్ట్ చేస్తుంది. సో అందుకని ఈరోజు మొబైల్స్లో కూడా మనం ఇంటర్నెట్ ఈజీగా యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం, అంటే వెబ్ పేజీలను చూసుకోగలుగుతున్నాం. తర్వాత యూజర్ ఫ్రెండ్లీ, అంటే మనం నేర్చుకోవడానికి అడుగుగా ఉంటుంది, పెద్ద కష్టమైనది ఏం కాదు. సో దీస్ ఆర్ అడ్వాంటేజెస్. అలాగే అడ్వాంటేజెస్తో పాటు చిన్న చిన్న డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి దీన్ని, ఏంటో చూద్దామని. సో డిసడ్వాంటేజెస్ ఆఫ్ HTML. సో ఫస్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ యూ కెన్ క్రియేట్ ఓన్లీ స్టాటిక్ పేజెస్. మనకి వెబ్సైట్లు రెండు రకాలు ఉంటాయి, స్టాటిక్ అండ్ డైనమిక్. స్టాటిక్ అంటే మనం దానిలో పెట్టిన డేటా ఎంతమంది చూసినా అదే డేటా డిస్ప్లే అవుతుంది, అంటే స్టిల్గా అదే ఉంటుంది కాబట్టి దాన్ని స్టాటిక్ పేజెస్ ఉన్నాయి. సో ముందు క్లాసులో స్టాటిక్ అండ్ డైనమిక్ డిజైనింగ్ గురించి తర్వాత చూద్దాం. అంటే మార్పు చెందుతుంది, ప్రోగ్రామ్ రన్ అయ్యే టైంలో డేటా అనేది చేంజ్ అవ్వదు, అదే ఉంటుంది అన్నమాట. రెండోది, నీడ్ టు రైట్ లాట్ ఆఫ్ కోడ్ ఫర్ మేకింగ్ సింపుల్ వెబ్ పేజెస్. ఒక చిన్న పేజ్ చేయాలనుకోండి, లాట్ ఆఫ్ కోడ్ రాయాలి, అదొక డ్రాబ్యాక్. రెండోది, సెక్యూరిటీ ఫీచర్స్ ఆర్ నాట్ గుడ్ ఇన్ HTML. HTML మీరు చేసిన పేజీని దాని యొక్క సోర్స్ కానీ చూసినట్లయితే ఆ సోర్స్ కోడ్ ఎవరికైనా కనపడుతుంది. అదే డైనమిక్ ప్రోగ్రామింగ్లో వాడిన లాంగ్వేజ్ స్క్రిప్ట్ అనేది హైడ్ అయిపోతుంది. సో కాబట్టి HTMLలో సెక్యూరిటీ లేదు అనేది ఒక డ్రాబ్యాక్. తర్వాత, ఇఫ్ వీ నీడ్ టు రైట్ లాంగ్ కోడ్ ఫర్ మేకింగ్ ఏ వెబ్ పేజ్ దెన్ ఇట్ ప్రొడ్యూసెస్ సమ్ కాంప్లెక్సిటీ. ఎక్కువ పెద్ద పేజీని ఒక డిజైన్ చేస్తున్నాం అనుకోండి, లాట్ ఆఫ్ కోడ్ రాయాలి, కోడ్ రాసేటప్పుడు కొద్ది కాంప్లెక్సిటీ ప్రాబ్లం, అంటే ఎక్కడన్నా మనకు కావాల్సిన అవుట్పుట్ ఏదన్నా అంటే మనకు రావాల్సిన విధంగా చేయలేకపోవడానికి అవకాశం ఉంటుంది, అంటే లాంగ్ కోడ్ ఉండటం వల్ల డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ HTML. అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అడ్వాంటేజెస్ ఉంటాయి, అలానే డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సరే, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మరికొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, HTML ట్యాగ్స్. ఇందా చెప్పుకున్నాం, HTML ప్రోగ్రామ్ అనేది ట్యాగ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే దీనిలో మనం అన్ని ట్యాగ్స్ రాస్తూ ఉంటాం. ట్యాగ్ అనగా ఏంటి చూడండి, ఇక్కడ HTML ట్యాగ్స్. ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ వర్డ్ విచ్ ఈజ్ డిక్లేర్డ్ విత్ ఇన్ యాంగులర్ బ్రాకెట్స్ లేదా యాంగిల్ బ్రాకెట్స్. ఏదైతే ఒక పదాన్ని యాంగిల్ బ్రాకెట్స్ గమనించారు, లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్, సో వీటి మధ్యలో కానీ రాసినట్లయితే దానిని మనం ట్యాగ్ అంటాము. అయితే ఇక్కడ ఏం చెప్పారు, వర్డ్స్ అన్నారు కదా, ఆ వర్డ్ అనేది ప్రీ డిఫైన్డ్ వర్డ్ అయి ఉండాలి, మీ సొంత పదాలు కానీ అట్లా రాయడానికి కుదరదు. సో ఇన్ HTML వి యూజ్ ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్. దీస్ ఆర్ ద కేస్ సెన్సిటివ్ ఇన్ నేచర్. అంటే స్పెసిఫిక్గా కేస్ సెన్సిటివ్ అనేది ఫాలో అవ్వాలని కాదు, కామన్గా స్మాల్ కేసులో రాస్తూ ఉంటాం మనం HTML. తర్వాత HTML ఎలిమెంట్స్. మరి ట్యాగ్ అంటే తెలుసు, కొన్ని పదాలన్నీ యాంగులర్ బ్రాకెట్తో రాస్తే దాన్ని ట్యాగ్ అంటారు, అదే ఎలిమెంట్. సో HTML ట్యాగ్స్ అండ్ HTML ఎలిమెంట్స్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద సేమ్ థింగ్. రెండు కూడా ఒకే రకమైన అర్థాన్ని ఇస్తాయి, అంటే ట్యాగ్స్ అన్నా ఎలిమెంట్స్ అన్నా. అయితే బట్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్
An HTML element is everything between the starting and the ending tag including the tags. అంటే HTML లో ట్యాగ్స్ మనకి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పెయిర్ ట్యాగ్స్. పెయిర్ అంటే జత, అంటే దాన్ని ఎలిమెంట్స్ అంటాం. అంటే ఒక దానికి స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, రెండో దానికి ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కానీ చూసినట్లయితే నేను ఇక్కడ చూడండి, ఇక్కడ HTML అని ఒక ట్యాగ్ రాస్తాను. HTML. సో ట్యాగ్ క్లోజ్. అలానే దీన్ని క్లోజింగ్ ట్యాగ్ స్లాష్ ఇచ్చి ఇలా HTML చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయి మనకి? 2 ట్యాగ్స్. ఇది ఫస్ట్ స్టార్టింగ్ ట్యాగ్, ఇది ఎండింగ్ ట్యాగ్. స్టార్టింగ్ ట్యాగ్ కి ఇక్కడ స్లాష్ ఉండదు, అదే ఇక్కడైతే దీనికి ఎండింగ్ ట్యాగ్ స్లాష్. సో ఇది జత, ఇదొకటి ఇదొకటి, ఈ రెండు జతని మనం ఎలిమెంట్ అని చెప్పి పిలవాలి. సో కాబట్టి ఎలిమెంట్ అనగా ఒక స్టార్టింగ్ ట్యాగ్ ఉండాలి, రెండోది ఎండింగ్ ట్యాగ్ కలిగి ఉండాలి. దీన్ని మనం ఏమంటామంటే ఒక ఎలిమెంట్ అంటాము, లేదా పేర్ ట్యాగ్స్ కూడా. కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ బిఆర్ అనేది బ్రేక్ ట్యాగ్ అంట, అంటే ఎక్కడన్నా డేటాను బ్రేక్ చేయడానికి వాడే ఒక ట్యాగ్. సో దీన్ని సెల్ఫ్ ట్యాగ్ లేదా సింగిల్ ట్యాగ్ అంటాం, అంటే దీనికి ఎటువంటి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. సో వాటి గురించి ముందు క్లాసులో చూద్దాం. సో ఈ క్లాస్లో HTML ట్యాగ్స్, HTML ఎలిమెంట్స్ గురించి మనం చూస్తాం. అయితే HTML ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలిసి ఉండాలి. సో ఇక్కడ దాన్ని గమనించినట్లయితే ఇక్కడ చూడండి, HTML ఓపెన్ ట్యాగ్ అండ్ HTML క్లోజింగ్ ట్యాగ్. సో మనము రాసే ప్రోగ్రాము స్టార్టింగ్ HTML ఓపెన్ చేయాలి, అలానే HTML క్లోజ్ చేయాలి. ఏదైనా కానీ వీటి మధ్యలోనే రాయాలి. అలానే రెండవది హెడ్ ట్యాగ్. హెడ్ లోపల టైటిల్ అనే ఒక ట్యాగ్ ఇచ్చారు. సో ఈ ట్యాగ్స్ అన్ని ఏంటి అనేది చూద్దాం తర్వాత బాడీ ట్యాగ్. ఈ బాడీ ట్యాగ్ లో మనం కొన్ని ట్యాగ్స్ రాసాం. H1 హెడ్డింగ్ ట్యాగ్ అని, పారాగ్రాఫ్ ట్యాగ్స్ అని. సో మనకు ఉండాల్సిన స్ట్రక్చర్ ఏంటంటే HTML ఓపెన్, HTML క్లోజ్, హెడ్ ఓపెన్, హెడ్ క్లోజ్ అండ్ బాడీ ఓపెన్, బాడీ క్లోజ్. ఈ స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకోవడానికి మనం కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ బాడీ కానీ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఒక హ్యూమన్. సో ఇలా కళ్ళని సో బొమ్మ గీస్తున్నాను, ఓకేనా. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ లో చూడండి, ఇలా ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఇతనికి ఏముంది, ఇక్కడ హెడ్ ఉంది. హెడ్ ఎప్పుడు కూడా టాప్ లో ఉండాలి అండ్ బాడీ ఎప్పుడు కూడా క్రింద ఉంటుంది. అట్లా బాడీ పార్ట్ కింద. ఇక్కడ గమనించండి, ఇది బాడీ పార్ట్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది బాడీ పార్ట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా హెడ్ పార్ట్. జస్ట్ లైక్ హ్యూమన్ ఎలా ఉంటాడో ఆ విధంగా ఈ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. సో ఈ బాడీ మొత్తాన్ని ఏమంటాం? హ్యూమన్ అంటాం. ఈ బాడీ మొత్తాన్ని ఏమంటాం? HTML అంటాం. సో ఈ పార్ట్ ఏమంటాం? హెడ్ పార్ట్. ఇక్కడ హెడ్ పార్ట్. అలానే దీన్ని ఏమంటాం మనం? బాడీ. ఇది బాడీ పార్ట్. సో ఎప్పుడైనా సరే హెడ్ అనేది పైన ఉండాలి, బాడీ కింద ఉండాలి. సో ఈ విధంగా మనం HTML ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్లో HTML ప్రోగ్రామ్ ఎలా రాయాలి, దాన్ని ఎలా సేవ్ చేయాలి, ఎలా రన్ చేయాలో చూద్దాం. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ముందు HTML ప్రోగ్రామింగ్, CSS, అడ్వాన్స్డ్ వెబ్ డిజైనింగ్ కూడా నేర్పడానికి నేను ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.